మీ జీవితం ఇలా ఉండటానికి మీరు పెట్టుకున్న నియమాలేంటి? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఒక దిశ లేకుండా జీవితం ప్రయాణిస్తుంది. మీరు ఇప్పటి వరకు వాటి గురించి తెలుసుకుని ఉండొచ్చు, లేదా తెలియకపోయినా కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాటి గురించి ఆలోచించండి. అవి మీ జీవితానికి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి తెలుసుకోండి. అవసరమైతే వాటిని మార్చుకునేందుకు ప్రయత్నించండి. ఎంత గొప్పగా కనబడుతున్నారో మీకు తెలుస్తుంది. మీరు ఎవరి గురించి మంచిగా ఆలోచిస్తున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. మీ చుట్టూ ఉండే చెడు వ్యక్తుల నుంచి, చెడు ఆలోచన నుంచి ఎప్పుడూ దూరంగా ఉండండి. మీ హద్దులు మీకు తెలుసు. వాటి నుంచి ఎప్పుడూ తప్పుకోకండి. మీరేం చేయగలరు, మీ శక్తి ఏంటో మీకు తెలుసు, లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇష్టాలు కూడా తెలుసుకోండి. మీరు ఒకవేళ మీ హద్దుల్ని దాటవలసి వస్తే అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుస్తుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని విషయాలు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనలకు చెక్ పెట్టి మీతో మీరు గడిపే సమయం చాలా విలువైంది. దాని ద్వారానే మీరేంటో మీకు తెలుస్తుంది. ఇది కనుక పాటిస్తే మీ జీవితంలో మీకు జరగబోయే అద్భుతాల్ని ఎవరూ ఆపలేరు. నమ్మండి. ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు అప్పగించినప్పుడు అది ఆఫీసులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఏదైనా సరే ఆ పనిని తొందరగా ముగించేయాలని అన్నీ మీ మీద వేసుకోకండి. మీరు మాత్రమే చెయ్యాలి అనుకోకండి. ఆ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా చిన్న పనులతో మొదలుపెట్టి ఎంతటి పెద్ద పన్నైనా పూర్తి చేసి శభాష్ అనిపించుకోవచ్చు. మీ గురించి మీరు ఏదో ఒకటి అనుకునే కన్నా వాటికి కావలసిన పరిష్కారాల్ని వెతకడం మొదలుపెట్టండి. ఉదాహరణకి మీరు లావుగా ఉన్నారు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంటే దానికి తగ్గ పరిష్కారం ఏంటో వెతికి చూడండి. నన్ను నేను మోటివేట్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఎలా మోటివేట్ చేసుకోవాలో ఆలోచించండి. నేను ఏది చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు శక్తిని ఎలా పెంచుకోవాలి ఆలోచించండి. ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచించే కన్నా దాని వెనకే ఉన్న పరిష్కారాల గురించి ఆలోచిస్తే మీలో మీకే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో అన్న ఆలోచన మీ దగ్గరికి రానివ్వకండి. మీ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఎలా ఇంకా మెరుగుపరుచుకోవాలి దాని గురించి మాత్రమే ఆలోచించి ప్రయత్నించండి. సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటికి జవాబులు ఎప్పుడూ వెతుకుతూనే ఉండండి. ఆ సమస్య ఎక్కడ మొదలైందో ఆ ఆలోచనని కనిపెట్టి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. దానికి పరిష్కారాన్ని వెతకండి.